ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు. క్యాషే ఉంటే ఫేసుకు విలువొస్తుంది, నోటే ఉంటే మాటకు బలమొస్తుంది. బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది, నీకు సైకిల్ ఉంటే ఆ పిల్లే సైడ్ అయిపోతుంది. అబ్బా, అచ్చం పచ్చరిటికెళ్ళ గట్టిగా ఉన్నావు. నా రూమ్కి వెళ్దాం, వస్తావా? వద్దు. అలా పక్కకెళ్ళి కానిద్దామా? ఏంటది? అబ్బా, ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు చూడు. అదే అమ్మాయిలు అడిగితే ఎగేసుకుంటూ వెళ్తారు. అమ్మాయిలేమో చెప్పా, మేమేమో టెంకా. వాళ్ళకైతే మీరు చూపిస్తారు, నీకైతే మేము చూపిస్తాం. స్వర్గం. అటు ఇటు కానీ మమ్మల్నైనా నమ్మొచ్చు, కానీ అదే అమ్మాయిలు నమ్మితే దేనికి పని రాకుండా పోతావు. నీ ఇష్టం. ఏం బాస్ ఈ టైంలో ఇక్కడ? ఎవరికోసమైనా వెయిటింగా? లేదు. ఏమైనా ప్రాబ్లమా? చెప్పు, నా వల్ల ఏమన్నా హెల్ప్ అయితే చేస్తాను. ఈ టైంలో ఇంత చలిలో ఇలా ఒంటరిగా కూర్చొని ఏమి లేదంటున్నావు? పర్లేదు, ఫ్రెండ్ అనుకొని చెప్పు. ఈ చలిలో ఎందుకులే కానీ కారులో కూర్చొని మాట్లాడుకుందాం, పద. చెప్పు, ఏంటి ప్రాబ్లం? అది నేను
నుంచి వెయిట్ చేస్తున్నాను. కనీసం ఆ అమ్మాయి నా వైపు తలెత్తి కూడా చూడలేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఇంకా ఎక్కడున్నావు బాస్? అందరు రోజులు మారాయంటారు కానీ మారింది రోజులు కాదు, అమ్మాయిలు. పొట్టా పొడుగా, నలుపా తెలుపా అవన్నీ ఏం చూడట్లేదు. డబ్బుందా లేదా, కారులో తిప్పాడా, ఖర్చు పెట్టాడా, కెమిస్ట్రీ కుదిరితే కమిట్ అయ్యామా, లేకపోతే హ్యాండ్ ఇచ్చామా, అంతే. అందరు అమ్మాయిలు అంతే. అందరు అమ్మాయిలు అలా ఉండరు. అమ్మాయిల మనసు సముద్రం లాంటిది బాస్. సముద్రంలో అలలు ఎన్ని వస్తుంటాయి? చాలా. అబ్బాయిలు కూడా అలలంటోళ్లే. అమ్మాయిలు అనే సముద్రంలో అబ్బాయిలనే అలలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఆ అమ్మాయి నన్ను చూడలేదేమో. అరే పిచ్చోడా, అమ్మాయిలు తలదించుకొని పోయినంత మాత్రాన ఏమీ తెలియని అమాయకురాళ్ళు కాదు, బుద్ధిమంతురాళ్ళు కాదు. పద్ధతి గల అమ్మాయి అని అనుకుంటే అది మన అమాయకత్వం. అమ్మాయిలు తలదించుకొనే ప్రపంచానంతా చూస్తారు, ఎవరు నన్ను చూస్తున్నారా, ఎవరు నన్ను చూడట్లేదా అని. అయినా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా బాస్, అమ్మాయిలంతా సర్వమంగళమే అని. అయితే ఇప్పుడు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు లైఫ్లో గోల్ అంటూ ఏం లేదా? ఉంది. సరే, నీ గోల్ పక్కన పెట్టు. సరే, నీకు నిజం చెప్తే నమ్మేలా లేవు, చూపిస్తా చూడు. నిజమా? ఏం నిజాన్ని చూపిస్తావు? ఓ పని చేయి, నీ నెంబర్ నాకు ఇవ్వు, రేపు పొద్దున మనం కలుస్తున్నాం. ఒరే ఆపండ్రా బాబు, ప్రతి ఓడు షార్ట్ ఫిల్మ్ అంటే చాలు మెసేజ్ వేసుకుని ముందుకు వచ్చేస్తారు. సుల్లాపి సీన్ ఓపెన్ చేయండిరా. నిజమేంటో మేము కూడా చూస్తాం. చూపెట్రా బాబు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన డెత్ వార్నింగు, బై బర్త్డే పుడ్డింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైల్.
పాపను పడేశాడురా. వాడు పడేలా, అది పడింది. పడేయటానికి పట్టడానికి తేడా ఏంటో. పడేయడం అంటే వాడు మామూలుగా ఉన్నప్పుడు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా కూడా తల ఎత్తి కూడా చూడలేదు. ఇప్పుడు వాడు కారులో నుంచి దిగిన బిల్డప్ చూసి అది పడింది. వాడు పడేయటం కాదు. మొత్తానికి వాడు హ్యాపీయే కదా. ఏమో ఎవడికి తెలుసు. డైరెక్టర్ ఇక్కడే నిలబెట్టాడు. ఏమయ్యా డైరెక్టరు, వెళ్ళవయ్యా దగ్గరికి. ఎంతసేపు నిలబెడతావు? ఏంటి వీడు ఇలా ఉన్నాడు? సంవత్సరం వెంట పడితే పడలేదు కదా, 3 రోజులకే పడిపోయింది కదా. పాపం ఎడారిలో ఎర్రి పువ్వులా నిలబడ్డాడు. పడింది కదరా, పోయి పండగ చేసుకో. అడుగు తినేలా పేసింది కానీ పని కానీ తొందరగా పోయి కేలు కథం దుకాన్ బంద్ చేయరా. లేని ప్రేమ అది ప్రేమ కాదు, చేతులు కట్టి నిలువ ఇది గుడి కాదు, తుమ్మెదవాలని పువ్వు అది పువ్వే కాదు, పాసులు ఓడ మగ సిద్ధపడలేదు. బ్యారర్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఫీల్ అట్ హోమ్. థ్యాంక్ యూ. మీ క్వశ్చన్ చెప్పాలండి. చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. అదేంట్రా బాబు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయాడు. యాదవ, కరెంటు షాకు కాకి కాదురా. మనసు పెట్టి ప్రేమిస్తే కనీసం తల ఎత్తి కూడా చూడలేదు. అదే 3 రోజుల్లో 3 కలర్ కార్లలో దిగేసరికి దగ్గరికి వచ్చి ముందు కుక్కను దూవింది, తర్వాత వీడిని దూవుతుంది. పాపం వీడికి నిజమైన ప్రేమ దక్కలేదు అని వెళ్ళిపోతున్నాడు. సార్ బిల్ ప్లీజ్. మేడం ఇస్తుంది, తీసుకో. మేడం ఎక్కడున్నావురా? సూర్య నీకోసం వెయిటింగ్ ఇక్కడ. తొందర్రా నాన్న. కలికాలం. హాయ్, కూర్చొని మాట్లాడుకున్నారా? అమ్మాయి పడిపోయినట్టే. చాలా థ్యాంక్స్ బ్రదర్. నీ వల్ల ఒక నిజాన్ని తెలుసుకున్నాను. జీవితం అనేది వెలుగు, ప్రేమ అనేది చీకటి. చీకట్లో కలలు మాత్రమే కనగలం, వెలుగులో జీవితాన్ని చూడగలం అనే నిజాన్ని తెలుసుకున్నాను. సరే ఇప్పుడు ఏంటి? ఇంకేముంది బ్రదర్, నా కెరియరే. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. ఇలా చూసిన తర్వాత కూడా నిజాల్ని తెలుసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయే కెరియర్లో స్థిరపడితే ఇలాంటి అమ్మాయిలు చాలామంది. ఈ విషయం చాలామందికి తెలియదు.